అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. రుచికి శుచికి శుభ్రతకు దర్శి పట్టణంలోని అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్. మీ ఇంట్లో జరిగే శుభకార్యములకు 10 నుంచి 10,000 మంది వరకు మీరు కోరుకున్న వంటలు, భోజనం సప్లై చేయబడును. అన్నపూర్ణ హోటల్ భోజనం దర్శి ప్రాంత ప్రజలకి మంచి రుచికరమైన భోజనం అందించాలని దృఢ సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద కాకినాడ, విజయవాడ, తెనాలి మాస్టర్ చే మీకు నచ్చిన విధంగా భోజనం సప్లై చేయడం జరుగుతుంది. ప్రొపరేటర్ యాదగిరి వాసునాయుడు. మా అడ్రస్ అన్నపూర్ణ భోజనం హోటల్ అండ్ క్యాటరింగ్, రామాలయం గుడి ప్రక్కన, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 9985738249. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం నాయుడుపాలెం, బట్లపల్లి, ఖమ్మంపాడు గ్రామాల్లో ఈరోజు ఉదయం నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి నందిని, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ నిర్వహించారు. బూచపల్లిని ఘనంగా స్వాగతించారు. మొండుటెండలో కూడా బూచపల్లి అభిమానులు ఆనందోత్సాహాలతో పాల్గొని డాన్సులు వేయటం కూడా జరిగింది. బూచపల్లి ప్రసంగించారు. బూచపల్లిని పలువురు సత్కరించడం జరిగింది. శివ ప్రసాదన్న నీ గెలుపే ఆగునా మా శివ ప్రసాదన్న, ఓ శివ ప్రసాదన్న నీకు ఎదురు నిలుచునా మా శివ ప్రసాదన్న. కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండుగా నీకుండగా సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం. యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం. సిద్ధం సిద్ధం మేము శివన్నతో సిద్ధం. తిరుగుతుంది ఫ్యాను రాష్ట్రంలో రైతుల కోసం అండగా ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ తప్ప ఇంకెవరు లేదని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తారంటే మన గ్రామంలోనే సుమారుగా మన పంచాయతీలో చిన్న క్రాప్ డ్యామేజ్ అయితేనే సుమారుగా ₹1,00,00,000 మన గ్రామానికి వచ్చినాయంటే జగన్న పరిపాలన రైతుల కోసం ఏ విధంగా అండగా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్. ₹1,00,00,000 అంటే ఆషామాషి కాదు. కొంతమంది 1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి, 3 లక్షలు వచ్చినాయి. గత ప్రభుత్వాలు ఎప్పుడు క్రాప్ డ్యామేజ్ ఎప్పుడూ రాలేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఎప్పుడూ రాలా. అదేవిధంగా మన సచివాలయంలో పెట్టి ఆర్బీకేలు పెట్టి రైతులకు విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, ఏదైనా ఆర్బీకేలో అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎరువులు కావాలంటే దానికి బ్లాక్ లో కూడా అవసరం వచ్చేది, మేము ఫైట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఆర్బీకేల ద్వారా నేరుగా మీరు డబ్బులు కట్టండి, ఎరువులు మీ ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చింది. నాణ్యమైన విత్తనాలు మన దగ్గరకు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా విలేజ్ క్లినిక్లు పెట్టారు, పాల కేంద్రాలు పెట్టారు. ఇప్పుడు పాల డైరీలో చూస్తుంటే అంతకుముందు మన డైరీ పెట్టక ముందు ₹40, ₹50 ఉండేది అమూల్ పెట్టక ముందు. ఇప్పుడైతే ₹70, ₹80 పాల రేట్ వస్తుంది. అంటే ₹30, 80
80 రూపాయలు. అమూల్ పెట్టక ముందు ఎంత వచ్చింది? 40 రూపాయలు, 45 రూపాయలు, మహా అయితే 50, 30 రూపాయలు ఒక లీటర్ మీద వచ్చిందంటే ఇదంతా జగన్మోహన్ గారి పుణ్యం అని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైనా పేద ప్రజల కోసం, బడుగుల కోసం, రైతుల కోసం అండగా ఉండే ప్రభుత్వం. మీరందరూ చక్కటి ప్రేమతో ఆప్యాయంగా ఉన్నారు. మీరందరూ కలిసి పక్కూర్లో కూడా పోయి ఓట్లు వేయించాల్సిన అవసరం ఉంది. అదే ఉత్సాహంతో పనిచేద్దాము. మే 13 జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు, మన ఎంపీ అభ్యర్థి అయిన చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థించుకుంటూ సెలవు తీసుకున్నా.